ఉపేక్షిస్తున్నాడంటే తల్లి తన బిడ్డలు మారతారని ఎలాగా ఎదురు చూస్తుందో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే మారతామని, సంపూర్ణ అవుతామని, పరిశుద్ధులు అవుతామని ఆయన ఏం వహించినాడంటే దీర్ఘశాంతం వహించినాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆయన కనుక లెక్కిస్తే కనుక ఆయన ముఖకాంతులు ఏం కనపడతాయి మనకి? ఆశీర్వాదాలు. ఆ పాపాత్మ స్త్రీ యేసుప్రభు దగ్గరికి ఏడ్చింది కదా, ఎందుకు ఏడ్చింది? ఎందుకు ఏడ్చిందండి? ఏడతానికి వెళ్ళిందా? కాదు, ఆయన వచ్చాడంట. ఆయన ఏం చేయాలి? నేను చూడాలి. వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్ని చూసినప్పుడు తన పాపాలను ఒప్పుకోలేకుండా ఉండలేకపోయింది. ఆయన ముఖకాంతులు ఏం కనపడుతున్నాయండి? తాను చేసినవన్నీ కనపడుతున్నాయి. అవి కనపడుతున్నప్పుడు ప్రభు ఇన్ని తప్పులు చేసినా నన్ను పరిశుద్ధులు నన్ను క్షమించావా అని చెప్పి